యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. Yeah, hi, Sundara Ramireddy from RCB Technologies. ఈ వీడియో గోల్డ్ వర్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అండ్ మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము. గోల్డ్ అండర్ పర్ఫామ్ చేస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ కండిషన్ పెట్టేసి పర్ఫామ్ చేస్తుంది అని చెప్పాము. చాలా వీడియోస్ చేసాము కూడా. మళ్ళీ వన్ మోర్ వీడియో ఇది 5 years టైం ఫ్రేమ్లో గోల్డ్ వర్సెస్ స్మాల్ క్యాప్ ఎలా పర్ఫామ్ చేసింది, అండ్ లాంగ్ టర్మ్ అంటే 15 years టైం ఫ్రేమ్లో గోల్డ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ వీడియో అనమాట. అంటే పర్టికులర్గా మనం ఇక్కడ చూసినట్లయితే లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏ యాంగిల్లో చూసినా సరే గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ 11% నుంచి 12% మధ్య ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2019 తీసుకొని 24 జనవరి వరకు చూసాం అనుకోండి. 2019 జనవరి నుంచి 2024 జనవరి అంటే లిటరల్లీ 5 years అనమాట మనం ఇక్కడ తీసుకుంది. అంటే 60 installments మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపిలా పెట్టుంటే కనుక మీరు ఎవరి దగ్గర తీసుకున్నా సరే, లెట్స్ సే యాక్సిస్ గోల్డ్ ఫండ్ కానీ, ఇన్వెస్కో గోల్డ్ ఫండ్ కానీ, ఆదిత్య బిర్లా గోల్డ్ ఫండ్ కానీ, కోటక్ గోల్డ్ ఫండ్ ఈటీఎఫ్ కానీ, లేదా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ కానీ, యూటీఐ కానీ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, క్వాంటమ్, నిప్పాన్ ఎవరి దగ్గరైనా తీసుకున్నా సరే పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుంది గోల్డ్. ఎందుకంటే మెజారిటీ ఈ ఈటీఎఫ్స్ కంపెనీస్ అన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా గోల్డ్ మీద డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి పెద్ద పర్ఫార్మెన్స్ వైజ్ తేడా ఏమి ఉండదు. ఎవరి దగ్గర తీసుకున్నా సరే ఒకేలాగా ఉంటుంది. లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగా పర్ఫార్మెన్స్ వేరియంట్స్ ఉండవు అనమాట. గోల్డ్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఒకేలాగా ఉంటుంది. సో అందుకని మోరార్లెస్ అన్ని కంపెనీస్ కూడా 11.3 నుంచి 11.7% ఇచ్చింది 5 years పాయింట్ ఆఫ్. అదే ఎక్కువ టైం ఇచ్చామనుకోండి, ఇంకా 15 years ఇంకా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఎక్కువ టైం ఉంటే ఎక్కువ అండర్ పర్ఫామ్. అంటే గ్లోబల్గా ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ అయినప్పుడు గోల్డ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుందండి. గత 5 yearsలో ఆ వాలటిలిటీ ఉంది కాబట్టి గోల్డ్ బెటర్ వేలో 11% వచ్చింది. అదే మన 2009 నుంచి 2024 వరకు అంటే ఈ 15 years కనుక చూసుకుంటే ఇంకా వరస్ట్ రిజల్ట్ అండి. 8% per annum చొప్పున ఇచ్చింది గోల్డ్, అండ్ 8.6% చొప్పున ఇచ్చింది. మీరు యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ కానీ, లేదా కోటాక్ గోల్డ్ ఈటీఎఫ్ అండ్ నిప్పాన్ అండ్ క్వాంటమ్ ఏం చూసినా సరే మీ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసరికి 8% ఉన్నాయి. అంటే 15 years పాయింట్ ఆఫ్లో మీరు ఎవ్రీ మంత్ గోల్డ్ కనుక ఎస్ఐపి రూపంలో పెట్టుకుంటూ వస్తుంటే మీకు వచ్చింది 8%. అండ్ లాస్ట్ 5 yearsలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు వచ్చింది యావరేజ్ మీద 11%. సో షార్ట్ టర్మ్ చూసినా అండ్ లాంగ్ టర్మ్ చూసినా గోల్డ్ అనేది యావరేజ్ రిటర్న్స్ లెస్ దెన్ 11 వస్తుంది. కాబట్టి చాలామంది వాళ్ళ పిల్లల వివాహం గురించి, పెళ్లి గురించి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ గురించి ఇప్పటి నుంచే గోల్డ్ని కలెక్ట్ చేస్తూ పోతూ ఉంటారండి. అండ్ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్ పెరిగేది కదా అనుకుంటారు. దాని బదులు ఆ మనీ తీసుకెళ్ళి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అండ్ ఎక్కువ మనీ గ్రోత్ అవుతుంది. మళ్ళీ ఆ టైంలో కావాలంటే దాన్ని గోల్డ్గా మార్చుకోవచ్చు. అంతేగాని మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇప్పటి నుంచి గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది అంత వర్త్ డిసిషన్ కాదు ఈ డేటా ప్రకారం. ఓకే, ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ నీకు 8% వచ్చింది 15 years నుంచి యావరేజ్ మీద. అంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ది జస్ట్ బ్యాంక్ డిపాజిట్స్ అంతే. రైట్, ఇదే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మనం చూసామనుకోండి, లాస్ట్ 5 years రిటర్న్ చూస్తే 2019 నుంచి 2024 వరకు ఇదే చూస్తే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో క్వాంట్లో అయితే 44% వచ్చింది రిటర్న్స్. గోల్డ్లో వచ్చింది 11%, అండ్ అదే క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో వచ్చింది 44%. అండ్ వరస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ 5 yearsలో వచ్చింది 24% అండి. 24% స్టిల్ గోల్డ్తో పోల్చుకుంటే డబుల్ అనమాట. అది తక్కువ వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా. కాబట్టి మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించి థింక్ చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్ పెట్టుకుంటూ లాంగ్ టర్మ్లో అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం అది యావరేజ్ మీద 8 to 10% కంటే ఎక్కువ రావట్లేదు. ఇదే మనం 15 years పాయింట్ ఆఫ్లో చూసామనుకోండి, అఫ్కోర్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 15 years టైంలో చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేసినండి. ఆ టైంలో ఇండియాలో 15 years ట్రాక్ రికార్డ్ ఉన్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే యాంఫీ అండ్ సెబీ ఆ టైంలో ఈ డెఫినేషన్ లేదు కాబట్టి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డెఫినేషన్ అప్పట్లో అంత ఎక్కువ ఉండే కావన్నమాట. అండ్ అది కానీ చూసుకుంటే డిఎస్బీ స్మాల్ క్యాప్ వెరీ లాంగెస్ట్ ఉంది ఆ టైం నుంచి 15 years నుంచి, అండ్ 22% రిటర్న్స్ అండి. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ ఇది నీకు 21% వచ్చింది. అండ్ కోటాక్ స్మాల్ క్యాప్ ఇది ఆల్రెడీ 15 years కంప్లీట్ చేసింది, ఇది 20% ఇచ్చింది. అండ్ క్వాంట్, ఆదిత్య బిర్లా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇవన్నీ కూడా యావరేజ్ మీద నీకు 19% దాకా ఇచ్చింది. అంటే 15 years టైం తీసుకున్నా సరే మీకు యావరేజ్ రిటర్న్స్ 20% దాకా అవుతుందండి. అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అది గోల్డ్ అయితే 8%, గోల్డ్లో పోల్చుకుంటే 8%. కాబట్టి తక్కువ డబ్బున్న వాళ్ళు, పర్టికులర్గా బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా
గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇది లాంగ్ టర్మ్లో బాగా అప్రిషియేట్ అవుతుంది అనుకుంటే కనుక ఈ డేటా క్లియర్గా చెప్తుందండి. దానికన్నా బెటర్ టు కీప్ ఇన్వెస్ట్ ఇన్ టు ది మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో డేటా చూసుకున్నా, లాంగ్ టర్మ్లో డేటా చూసుకున్నా డేటా ఫేవర్గా ఉంది మ్యూచువల్ ఫండ్స్ కానండి. కాబట్టి మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. అప్పుడు కావాలంటే మ్యారేజ్ టైంకి దాన్ని యూనిట్లు కొన్ని అమ్మేసేసి గోల్డ్గా మార్చుకోండి. అంతేగాని ఇప్పటి నుంచే తక్కువ రేటు కదా అని చెప్పేసి గోల్డ్ని కలెక్ట్ చేయమాకండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి అంత వర్తా కాదు అది. ఓకే, జస్ట్ బ్యాంక్ డిపాజిట్స్ లాగానే వస్తుంది. రిస్క్ మాత్రం మామూలుగానే ఉంది. అఫ్కోర్స్ గోల్డ్ తక్కువ వాలటిలిటీ ఉంటుంది కంపేర్ టు ఈక్విటీ మార్కెట్తో పోల్చుకుంటే. బట్ స్టిల్ మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు గోల్డ్ అనమాట. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తూ ఉంటారు, గోల్డ్ అయితే కంఫర్ట్ ఉంటుంది, గోల్డ్లో చేయడం చాలా ఈజీ, అర్జెంట్ డబ్బులు అవసరం అయితే మన గోల్డ్ని లోన్గా తీసుకోవడం ఈజీ అని. ఇవాళ రేపట్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు బ్యాంక్ లోన్స్ రావడం చాలా ఈజీగా ఉందండి. అండ్ కొలాటస్ ఎక్కడికి ఇస్తే మీకు లోన్స్ వస్తాయి. ఓకే, ఇందులో ఉన్న సేఫ్టీ దానికి ఉంటుంది. పైగా మొబైల్లో ఏ రోజుకి ఆ రోజు ట్రాక్ చేసుకోవచ్చు అండ్ ఇమ్మీడియట్లీగా సెల్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఓకే, అన్ని కంఫర్ట్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఉన్నాయి, ఇంతకు ముందులా కాదు. ఎందుకంటే అన్ని ఆన్లైన్స్ వచ్చిన ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ డీల్ చేయడం చాలా ఈజీ అనమాట. కాబట్టి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది మనకి మ్యూచువల్ ఫండ్సే. కాబట్టి బెటర్ టు షిఫ్ట్ యువర్ పొజిషన్స్ టు ద మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, అవసరం అనుకున్నప్పుడు అప్పుడు గోల్డ్గా మార్చండి. అంతేగాని ఇప్పటి నుంచే గోల్డ్ని కొనటం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం అంత మంచిదేం కాదు. సో 5 years పాయింట్ ఆఫ్లో గోల్డ్ రిటర్న్స్ మీకు వచ్చింది 11%. అండ్ 15 years పాయింట్ ఆఫ్లో యావరేజ్ గోల్డ్ రిటర్న్స్ వచ్చింది మీకు జస్ట్ 8%. అంటే ఎక్కువ టైం గోల్డ్లో ఉంటే తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ టైం ఉండే కొద్దీ. అదే మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదండి, మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది కాబట్టి బెస్ట్ టైంలో మీరు బయటికి పోవడం ద్వారా ఈవెన్ 20-30 కూడా వస్తాయి. ఈ సంవత్సరం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని యావరేజ్ మీద 40% దాకా వచ్చినాయండి. అఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ హైలీ వాలటైల్, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఈస్ దేర్ వేర్ యూ కెన్ మేక్ ద 40-50% ఆల్సో. ఓకే, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నీకు 20 గ్యారంటీ ఇస్తుంది కాబట్టి బెటర్ టు స్టిక్ విత్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ పెట్టడం కోసం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.